నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9880558006. పోయింది అనుకున్నాం, ముదనష్టపు మాయదారి మహమ్మారి ఎక్కడికి పోలా, దాక్కునున్నది. శీతాకాలంలో చలి ప్రారంభంగానే అనుకూల వాతావరణమని గమనించి రూపురేఖలు మార్చుకుని కల్లోలపు కరోనా మళ్ళీ దర్శనమిచ్చింది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా భారతదేశంలో గత స్మృతులను, అప్పటి విషాదపూరితమైన ఛాయలను మరిచి ఆనందంగా నూతన సంవత్సరం గడుపుకుందాం, సంక్రాంతి గడుపుకుందామనే తరుణంలో భారతదేశంలో ఇదొక విషాదకరమైన వార్త. ఈ కోవిడ్ రూపాంతరము చెంది ఒమిక్రాన్ కోవకు చెందిన వైరస్సు ప్రస్తుతం JN.1 అనే పేరిట మళ్ళీ పునర్దర్శనం ఇచ్చింది. అయితే ఇది ఒమిక్రాన్ కోవకు చెందినది కనుక మనమేమీ భయపడవలసిన అవసరం లేదు. మన దేశంలో అత్యధికంగా మరణాలు రెండవ వేవ్లో డెల్టా వైరస్ వల్ల మనకు ఎక్కువ నష్టం జరిగింది. ఈ ఒమిక్రాన్ అనేది నిర్వీర్యమైన వైరసే. ఎలా అయితే మనకు అరటి మొక్క ఉంటే అరటి మొక్క పిలక నుంచి పిలక పెడుతూ ఉంటే అది ఆఖరికి వచ్చేసరికి ఆ అరటి పిలక 6వ తరం వచ్చేసరికి చిన్న గెల వస్తుంది. కనుక ఇప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. మరణాలు అతి తక్కువ, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లక్షణాలలో ఏమాత్రం మార్పు లేదు. గతంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అవే లక్షణాలు ఉన్నాయి. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, దగ్గు, పొడి దగ్గు కానీ, దగ్గితే కళ్ళిబట్టం కానీ. ఈ దగ్గు కళ్ళి ఉన్నవాళ్ళు తెలుపు రంగు కళ్ళి ఉంటే యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. కళ్ళి రంగు పసుపు కానీ ఆకుపచ్చ రంగుకు వచ్చినప్పుడు అప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్ కూడా డాక్సీఎస్ఎల్ 100 మిల్లీగ్రామ్ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 5 రోజులు వాడితే మళ్ళీ కళ్ళి రంగు తెలుపు రంగుకు వస్తుంది. వీటితో పాటు గొంతు నొప్పి చాలా బాధపడుతుంది. గొంతు నొప్పికి మన ఇంటి రెమెడీ, హోమ్ రెమెడీ అల్లం ముక్క తీసుకుని, అల్లం ముక్క గంటకోసారి 2 గంటలకోసారి చప్పటిస్తే గొంతు నొప్పి పూర్తిగా పోతుంది. మనం తాగే నీళ్ళు చన్నీళ్ళు, ఫ్రిడ్జ్ నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి. ఇక వీటితో పాటు జ్వరంతో పాటు వికారము, వాంతి, ఆకలి నశించటము, పొట్టలో నొప్పి, విరోచనాలు కూడా మనం ఈ కోవిడ్ లక్షణాలుగా భాగంగా చూస్తుంటాం. అందరికీ అన్నీ ఉండవలసిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి. చూడటానికి ఈ లక్షణాలన్నీ కూడా ఫ్లూ జ్వరము, దగ్గు, పడిశం లాగానే ఉంటాయి. ఈ లక్షణాలు చూస్తే ఎవరు కూడా ఇది కోవిడ్ అని అనుకోరు. అనుమానం వచ్చిన వాళ్ళు గతంలో వలె ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగానే చేస్తారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ తర్వాత 100కి 100 రూపాయలు నిర్ధారణ చేయాలంటే RT-PCR అనే పరీక్ష చేయాలి. అది హైదరాబాద్ నగరంలో
గాంధీ హాస్పిటల్లో ఉచితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం 20 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఈ కేసుల సంఖ్య మొత్తం 2500కు వచ్చింది. ఇది సెప్టెంబర్లోనే అమెరికా, చైనాలో కనపడింది. తదుపరి మలేషియా, సింగపూరు, థాయిలాండ్ దేశాలకు విస్తరించి కేరళకు చెందిన 78 సంవత్సరాల మహిళ సింగపూర్ నుంచి కేరళకు త్రివేంద్రంకు రావటం వల్ల మొట్టమొదటి కేసు కేరళలో డిసెంబర్ 10న నమోదైంది. ఈ రోజున సగటున రోజుకి 300 కొత్త కేసులు నమోదవుతున్నాయి. చేసిన పరీక్షల్లో 100 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే ఒక్కరికి పాజిటివ్ వస్తూ ఉంది. అయితే నిర్లక్ష్యం చేయొద్దు, ఏం చేయదులేని. ఇప్పటికీ 2500 మందిలో 5 మరణాలు సంభవించినాయి. 4 కేరళ రాష్ట్రానికి చెందినవారు, 1 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. కేరళలోనే ఈరోజు సంఖ్య అత్యధికంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నేటి వరకు 9 కేసులు నమోదైనవి. ఒక్క మరణం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో 400 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే 4 పాజిటివ్ అయినాయి. అంటే 1% మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ హెచ్చరికలు జారీ చేసి గతంలో ఏ విధంగా కోవిడ్ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిందో అన్నీ కూడా మళ్ళీ అమలు చేయవలసిందిగా, టెస్ట్ కిట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో 50 పడకలు, ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో 50 పడకలు, హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఉండే ఛాతీ హాస్పిటల్లో 20 బెడ్లు, కోవిడ్ సోకిన వారు అడ్మిట్ కావడానికి సిద్ధం చేశారు. అయితే దీని లక్షణం ఏంటంటే ఈ JN1 దీనివల్ల ఆక్సిజన్ శాతం పడదు, హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీ వ్యక్తులు, ఎవరికైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో అటువంటి వారిలోనే మరణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎవరికి తక్కువ ఉంటుందంటే షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషను, గుండె కవాటాల మార్పిడి చికిత్సలు, ఆస్తమా, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, ధూమపానము, సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు. ఇలాంటి పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు వాటిని మానాలంటే మార్కెట్లో ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎల్ 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. కనీసం ఈ కోవిడ్ పుణ్యాన మీరు ధూమపానం మానండి, ఈ ట్యాబ్లెట్లు ప్రారంభించండి. ఇక మద్యము సేవించే వారికి కూడా అవకాశం ఎక్కువ. దీర్ఘకాలికంగా స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు, కిడ్నీ మూత్రపిండ సమస్యలు, రక్తంలో క్రియాటినిన్ పెరిగినవారు, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేసినవారు, అధికంగా రోగనిరోధక శక్తి అతి తక్కువ ఉండేది వృద్ధులకు, చంటి పిల్లలకి, అలాగే టీబీ, ఎయిడ్స్, క్యాన్సర్కి పెద్ద ఆపరేషను లేదా రేడియేషను, కీమోథెరపీ తీసుకున్న వారికి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. ఆరోగ్యవంతులకు ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇంటి వద్దనే సాదాసీదా ఫ్లూ జ్వరము,
దగ్గు పడిశం లాంటి చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. అయితే మనకి రోగనిరోధక శక్తి పెంచుకోవటానికి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ దొరికే గట్ల మీద, మరి రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరికే తిప్పతీగ మొక్క ఉంటే ఉదయం 1 కానీ 2 కానీ తిప్పతీగ ఆకులు, రాత్రి 1-2 తిప్పతీగ ఆకులు నవిలితే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగనే ఆయుర్వేద ఔషధాల తయారీలో వినియోగిస్తారు. డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే చవన్ ప్రాశ ఉంటుంది. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను దీన్ని తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటితో పాటు పాలు, ఉదయం 1 పావు లీటరు, రాత్రి 1 పావు లీటర్ పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, వేరుశనగ పల్లీలు, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానబెట్టి ఒక్కొక్క రకానికి 6 గింజల చొప్పున ఉదయం తినాలి. ఉదయాన మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు లాంటి మొలకలను తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద ఔషధం అశ్వగంధ అని ట్యాబ్లెట్ ఉంటుంది. ఉదయం 1 ట్యాబ్లెట్, రాత్రి 1 ట్యాబ్లెట్ వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ప్రతిరోజు ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా రోగ నిరోధక శక్తి పెరగటమే కాక ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఈ లక్షణాలు కనపడితే వాళ్ళు ఒక రూముకి పరిమితం అవ్వాలి. దగ్గు పడిసి ఉన్న వాళ్ళు భార్యాభర్తలైనా కూడా ఒకే మంచం మీద నిద్రించకూడదు. అదే రూమ్లో నేను కింద పడుకుంటాను, వేరే మంచం మీద పడుకోవటం కంటే ఆ రూమ్లో ఒక్కరే ఉండటం మంచిది. భార్యకు కానీ భర్తకు కానీ దగ్గు పడిసిన లక్షణాలు వస్తే అవి పూర్తిగా తగ్గే వరకు సంసార జీవితము, రతి క్రీడలో పాల్గొనటం మంచిది కాదు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఇంటికే పరిమితం అవటం అనేది శ్రేయస్కరము. తరువాత ఇప్పుడు వచ్చే ఇన్ని పండుగలు, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, సంక్రాంతి కంటే కూడా కోడి పందాల పండుగ. అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడతారు కనుక భౌతిక దూరము పాటించవలసిన అవసరం ఉన్నది. మన భారతదేశ సాంప్రదాయము నమస్కారము మన సంస్కారం. ఆలింగనం మన స్నేహితులు కానీ బంధువులు కానీ కలిసినప్పుడు ఆలింగనం చేసుకోవటం, వాటేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం కొన్ని కుటుంబాలలో ఆనవాయితీ. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరిని కలిసినా ఆలింగనం చేసుకుంటారు. ఈ కోవిడ్ ఉన్న సమయంలో ఆలింగనం చేసుకోవటం మంచిది కాదు, ముద్దులు పెట్టవద్దు. మనం అందంగా ఉన్న చిన్న పసికందం చూడగానే ముద్దు పెట్టాలనిపిస్తుంది, ముద్దు పెడతారు. ముద్దులకు దూరంగా ఉండండి. ఎవరైనా కలిస్తే మనం కరచాలనం, షేక్ హ్యాండ్ చేస్తాం, అది కూడా మంచిది కాదు. కరచాలనము ద్వారా ఒకరి నుంచి ఒకరికి క్రిములు అంటుతాయి. అలాగే కొంతమందికి చేయి తీసుకెళ్ళి ఎప్పుడు ముఖం మీద పెడుతుంటారు, గడ్డం కింద పెట్టుకుంటుంటారు. ఇంకా కొంతమంది వేలు ముక్కులు పెట్టి తిప్పుతుంటారు. చెయ్యి ముఖం మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే చేతి వేళ్ళ నుంచే ఈ క్రిములు ముక్కు ద్వారా శ్వాసకోశములోకి ప్రవేశిస్తాయి.
మద్యపానము ధూమపానం అలవాటుని పూర్తి